విశాఖ శుద్ధ తృతీయ రోజు చాలా విశేషమైనది. రాత్రి మొదటి జాములో పునర్వసు నక్షత్రంలో హరి పరశురాముడుగా అవతరించినట్లు స్కాంద భవిష్య పురాణాల్లో చెప్పబడింది. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో 6వ అవతారమైన పరశురాముడు జన్మించిన ఈ రోజు శ్రీ మహావిష్ణువును పూజించడంతో పాటు విష్ణు సహస్రనామ పారాయణము, లక్ష్మీనారాయణలు పూజ చేసుకోవడం ఉత్తమం. కాకుండా ఈరోజు సింహాచలం చందనోత్సవం కూడా. సింహాచలంలో నరసింహస్వామి వారికి చందనోత్సవం అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో ఫలమో భగవంతుడికి సమర్పించిన, లేదంటే కనీసం దైవనామస్మరణ చేసినా కూడా చాలా మంచిది. ఇంకో విశిష్టత అక్షయ తృతీయ. జీవితంలో అన్నిటినీ అక్షయం చేసే రోజు కనుక దీనికి అక్షయ తృతీయ అనే పేరు. కృతయుగం ప్రారంభమైన రోజు ఈ దినమేనని విష్ణు పురాణ కథనం. ఉన్నవారు పాదురక్షకులు, గొడుగు, వస్త్రాలను, గోధుమలు, శనగలు ఇలాంటివి దానం చేస్తే మంచిది. శ్రీరామ్.